క్లోజర్ విత్ వార్ వర్సెస్ లెట్ అని చెప్పేసి మనకి ఒక కాన్సెప్ట్ ఉంటది. దీంట్లో మనకి 2 ఫర్ లూప్‌లు ఇచ్చేసి ఒకటి వార్‌తో, ఒకటి లెట్‌తో మనకి రన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అవుట్‌పుట్ అనేది ఏమొస్తుందని చెప్పేసి ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. అయితే నేను దీన్ని రన్ చేసినప్పుడు చూస్తున్నట్టయితే మనకి ఏమొస్తుందో చూద్దాం ఫస్ట్. ఫస్ట్ వార్ చేసినప్పుడు దాంట్లోనేమో మనకి 3, 3, 3 అని చెప్పేసి 3 సార్లు ప్రింట్ అయింది. తర్వాత లెట్ చేసినప్పుడు మనకి 0, 1, 2 ప్రింట్ అయిందనమాట. ఎందుకంటే క్లోజర్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. క్లోజర్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్. ఇదేం చేస్తదంటే తన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్‌లో ఉన్న వేరియబుల్స్ కూడా అది యాక్సెస్ చేస్తుందనమాట. అందువల్ల ఇక్కడ ఏమైందంటే వార్‌తో మనం చేసినప్పుడు వార్ అనేది గ్లోబల్ ఫంక్షన్ కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ 1 సెకండ్ 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్ అనమాట. 1 సెకండ్ పూర్తయ్యేలోపు ఈ సెట్ టైమ్ అవుట్ డిలే పూర్తయ్యేలోపు మనకి ఫస్ట్ ఐలో 0 వస్తుంది. తర్వాత ఐలో 1 వస్తుంది. తర్వాత ఐలో 2 వస్తుందనమాట. మళ్ళీ నెక్స్ట్ ఆటోమేటిక్‌గా 3 లోకి ఇది వచ్చేస్తుందనమాట. అంటే 1 సెకండ్ మనకి డిలే పూర్తయ్యేలోపు ఇక్కడ మనకి 0, 1, 2, 3 అని చెప్పేసి ఐలో ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోయి 3ని మళ్ళీ ప్రింట్ చేస్తామన్నమాట. 3 వచ్చేసరికి ప్రింట్ అయిపోద్దనమాట. ఇలాగ మనకి 3 టైమ్స్ ఇది 3ని ప్రింట్ అవ్వడం జరుగుతుందనమాట మనకి. 3 టైమ్స్ 3ని ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అదే లెట్‌లో అయితే మనకేమవుద్దంటే ఓన్లీ బ్లాక్ స్కోప్. లెట్ అనేది ఈ మధ్య ఈ బ్లాక్‌లోనే పనిచేస్తుంది కాబట్టి మనకి 1 సెకండ్ లోపే మనం 1 సెకండ్ అయిపోయేలోపు ఏమవుతుందంటే ఫస్ట్ ఐలో 0 వచ్చేస్తుంది. తర్వాత 1 వస్తుంది. తర్వాత 2 వస్తుంది కాబట్టి ఫస్ట్ ఐలో 0 ప్రింట్ అయిపోతుంది. తర్వాత 1 ప్రింట్ అయిపోయిన తర్వాత 2 అనేది ప్రింట్ అయిపోద్దనమాట. ఇలాగ మనకి ఈ సెట్ టైమ్ అవుట్ అనేది వర్క్ అవుతుంది. ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతూ ఉంటది. ఎందుకంటే సెట్ టైమ్ అవుట్ యూజ్ చేసామంటే మనకి కాల్ క్యూలో అక్కడ ఒకటి పూర్తయిన తర్వాత ఇంకోటి రన్ అవుతుందన్నమాట అప్లికేషన్‌లో మనకి. ఈ యొక్క ప్రోగ్రామ్‌లో ఒకటి పూర్తయిన తర్వాత ఇంకోటి రన్ అవుతుంది. అప్పటిదాకా మనకి ఏముంటది, క్యూలో ఉంటదన్నమాట అప్పటి వరకు. ఆ యొక్క ఫంక్షన్ అనేది క్యూలో ఉంటుంది. ఇలాగ మనకి సెట్ టైమ్ అవుట్ అనేది లెట్‌కి ఒక రకంగా, వార్‌కి ఒక రకంగా అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇదేంటంటే దీంట్లో క్లోజర్స్ అనే కాన్సెప్ట్‌ని కలిగి ఉండడం వల్ల మనకి ఇలా పనిచేస్తుంది. అందుకనే ఫస్ట్ దాంట్లో 3, 3 అని ప్రింట్ అయిపోయింది. సెకండ్ దాంట్లో 0, 1, 2 అని చెప్పి పెట్టారు. ఎందువల్ల అంటే ఇది సెట్ టైమ్ అవుట్‌లో క్లోజర్ అనే కాన్సెప్ట్‌ని మనము వాడుతున్నాం కాబట్టి. ఇది మనం ఈ క్లోజర్స్ విత్ వార్ వర్సెస్ లెట్ అని చెప్పి చెప్పుకోవచ్చనమాట.